ఇక తెలుగు రాష్ట్రాల వార్తల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. జనసేన అభ్యర్థులను ప్రకటించింది. విశాఖ వేదికగా జగన్ సర్కార్పై లోకేష్ విమర్శలు గుప్పించారు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కేబినెట్ కసరత్తుతో పాటు పలు కీలక అంశాలపై హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారు. ఈ నెలాఖరులోపు కేబినెట్ కూర్పును పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కేబినెట్లో బెర్త్ కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు వేగవంతం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశమయ్యారు. అంతేకాకుండా పార్టీ అభ్యర్థులను కూడా నిర్ణయించారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబును తీసుకున్నారు. ఇక యలమంచిలి సీటును సుందరపు విజయ్ కుమార్, గాజువాక సుందరపు సతీష్, పెందుర్తి పంచకర్ల రమేష్, విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ను నిర్ణయించినట్లుగా సమాచారం. విశాఖ వేదికగా జగన్ సర్కార్పై మరోసారి నిప్పులు చెరిగారు నారా లోకేష్. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. జగన్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్ కు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. జగన్ ఒక భస్మాసురుడు, ఒక ఐరన్ లెగ్. ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ గ్యారంటీగా డ్యామేజ్ జరుగుతుంది. ఎప్పుడైతే విశాఖపట్నాన్ని పరిపాలక రాజధాని ప్రకటించాడో ఇక్కడ 6 నెలలకు ఒకసారి ఒక బాయిలర్ పేలుతుంది. ఏకంగా 35 సంవత్సరాల క్రితం పెట్టిన ఎల్జీ పాలిమర్ సంస్థలో గ్యాస్ లీక్ అయిందంటే ఈ భస్మాసురుడిని, ఈ ఐరన్ లెగ్ ని విశాఖపట్నం నుంచి ఎంత దూరం పెడితే అది మనకు మంచిదని ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి. విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్, రోజుకొక మర్డర్, రోజుకొక భూ కబ్జా జరుగుతుంది. పొరపాటున వైకాపా నాయకులు మన దగ్గరకు వచ్చి మన ఇల్లు చూసి నచ్చిందంటే ఆ భూమి కూడా కొట్టేసే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు. నిన్న కూడా సిద్ధం అంటూ గంతులేస్తూ రాప్తాడుకి వెళ్ళాడు. కానీ అక్కడున్న వైకాపా కార్యకర్తల నాయకులు మేము సిద్ధంగా లేవని చెప్పారు. కానీ మీరు ఆ సభ చూస్తే ఆయన ఒక గంట సేపు 100 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి జపం చేసుకున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ జగన్ ఆంధ్ర రాష్ట్రానికి పీకింది పొడిచింది ఏమీ లేదు. అందుకే ఆయన కళలో కూడా హాయిగా పొడకలేకపోతున్నాడు. కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే కంపడే పరిస్థితి ఈ రోజు వచ్చింది. రెక్కలు ఇరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం, పీకి చెత్తబుట్లో పడేస్తాం. ప్రతి సంవత్సరం 6500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు ఈ జగన్. ఆనాడు ఇసుక పాలసీ మారుస్తున్నాను, మెరుగైన పాలసీ తీసుకొస్తానని ఇసుక మనం దూరం చేశాడు. ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే రేపు జమ్మూలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్యకు ఊరట లభించింది. డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోదీ రేపు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ అడ్వైజరీ కూడా జారీ చేశారు. శీతాకాల రాజధాని జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 30,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభించనున్నారు. విద్య, రైల్వే, ఏవియేషన్, రోడ్డు మార్గాలకు సంబంధించిన పలు కార్యక్రమాలను స్టార్ట్ చేయనున్నారు. ఇక కొత్తగా రిక్రూట్ అయిన 1500 మందికి ఆయన అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వనున్నారు. నగరంలోని పలు ఆలయాలను ఆయన విజిట్ చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో బహుళ స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. డ్రోన్లు, పారాగ్లైడర్లు, ఇక మైక్రోలైట్ విమానాలను కూడా నిషేధించారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనా బ్రిడ్జ్ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రోడ్లను దిగ్బంధించి ప్రజలకు అసౌకర్యం కలిగించారంటూ నమోదైన కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో సహా ఇతరులపై జరుగుతున్న విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేసింది. అలాగే గత బీజేపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప తన గ్రామంలో చేసిన పనులకు 40% కమిషన్ డిమాండ్ చేశారని ఆరోపిస్తూ సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనంగా మారింది.
ఇక ఆ సమయంలో సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా నాటి సీఎం బసవరాజ్ బొమ్మాయి నివాసాన్ని ముట్టడించేందుకు సిద్ధరామయ్యతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు మార్చ్ చేపట్టగా రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారు అంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలన్న సీఎం సిద్ధరామయ్య అభ్యర్థిని తోసిపుచ్చిన ఆ రాష్ట్ర హైకోర్టు ప్రజాప్రతినిధులు కూడా నిబంధనలు పాటించాలని సూచించింది. అలాగే 10,000 జరిమానా విధించింది. ఈ క్రమంలోనే తాజా ఆదేశాలు వెలువడ్డాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈసారి రాబోయే ఎన్నికల్లో సినీ తారలు మెరవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజకీయాల్లో వడివడిగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ అధికార డిఎంకేతో ఒత్తు పెట్టుకుంటుందని ప్రచారం కూడా జరుగుతుంది. ఇక మరో 2 రోజుల్లో శుభవార్త చెబుతానని కమల్ హాసన్ ప్రకటించారు. దీంతో ఈ పొత్తు ఖరారైనట్లే అనిపిస్తుంది. ఇక త్వరలోనే డిఎంకే అధినేత స్టాలిన్తో భేటీ అవుతారని కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలోనే లోక్సభలో ఎన్నికల్లో పొత్తులపై కీలక నిర్ణయం తీసుకుంటారని టాక్. అంతర్జాతీయ వార్తల విషయానికి వస్తే పపువాన్యూ దేశంలో మారణ హోమం జరిగింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలు డిసిల్వా కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక పపువాన్యూ గునియా దేశంలో జరిగిన హింసలో 64 మంది మృతి చెందారు. ఇక ఆ దేశంలోని పర్వత శ్రేణుల్లో ఉండే 2 గిరిజన తెగల మధ్య ఘర్షణ వాటిల్లింది. ఓ దళం తమ వద్ద ఉన్న ఆయుధాలతో మరో తెగపై ఫైరింగ్ చేసింది. ఇక ఎంగ్వా ఫ్రాన్స్లోని ఈ రక్తపాతం చోటు చేసుకుంది. ఇక పర్వత ప్రాంతాల్లో చాన్నాల నుంచి ఈ వర్గపోరు నడుస్తుంది. అయితే గత వారంలో చివరిలో జరిగిన హింస మరీ దారుణమని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా ఆ దీవిలో ఆయుధాలు వచ్చినట్లుగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో స్థానిక గిరిజనుల తెగల మధ్య ఘర్షణ మొదలైంది. రాజధాని పోర్ట్ మెర్సిబీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాబాగ్ పట్టణంలో ఎక్కడ చూసినా మృతదేహాలున్నాయి. ఇక ఆ మృతదేహాలను పోలీసులు సేకరిస్తున్నారు. హైలాండ్స్లో ప్రాంతంలో జరిగిన హింసలో ఇదే అతిపెద్ద ఘటన అని అధికారిక జార్జ్ కాకస్ తెలియజేశారు. హింసాత్మక ఘటనకు చెందిన గ్రాఫిక్ వీడియోలు పోలీసులకు చేరాయి. కాల్పులు జరిగిన ప్రాంతానికి చెందిన ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. ట్రక్కులో మృతదేహాలను లోడ్ చేస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. భూమి సంపద కోసం గిరిజనుల మధ్య గొడవ జరుగుతుంది. అయితే గత ఏడాది జులై నుంచి 3 నెలల పాటు ఆ ప్రాంతంలో లాక్డౌన్ కూడా విధించారు. హింస నేపథ్యంలో అక్కడ కర్ఫ్యూ, ట్రావెల్ ఆంక్షలు విధించారు. గత ఏడాది ఆగస్టులో కూడా అక్కడ భారీ హింస చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన కొట్లాట్లో సుమారు 17 గిరిజన తెగలు ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది. పపువాన్యూ గునియాలో జరిగిన ఊచకోతుపై పొరుగు దేశం ఆస్ట్రేలియా విచారం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణను మారణ హోమంతో అభివర్ణించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గజాలో తీవ్ర మారణ హోమానికి పాల్పడుతున్నారంటూ పేర్కొన్నారు. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో జరుగుతున్న ఆఫ్రికన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా లూలు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. యూదుల్ని హిట్లర్ అణచివేసినట్లు పాలస్తీన్లను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంది అన్నారు. ఇది సైనికులకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, సైన్యం మహిళలకు పిల్లలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని తెలిపారు. పాలస్తీనాలో ఏం జరుగుతుందో ప్రపంచమంతా చూస్తుందని, మరే యుద్ధంలోనూ ఇలాంటి మారణహోమం జరగబోదని వెల్లడించారు. యుద్ధానికి మారణహోమానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. కాగా రఫా నగరంలో ఇజ్రాయెల్ దాడికి పాల్పడుతుందన్న కథనాల నేపథ్యంలో లూలా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ స్పందించారు. ఇక లూలు వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. తనకు తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూనే ఇజ్రాయెల్ పోరాడుతుందని గుర్తు చేశారు. ఇక ఈ మేరకు ఇజ్రాయెల్లోని బ్రెజిల్ రాయబారిని విరమణ కోరారు.